Engineering Materials Part 8 Powder Metallurgy. Definition of powder metallurgy. Powder metallurgy may be defined as the art and science of producing metal powders and utilizing them to make serviceable objects. అంటే మెకానికల్ కాంపోనెంట్స్ని గేర్ బ్లాంకింగ్ కానీ క్యామ్ని కానీ ఇలా డిఫరెంట్ కాంప్లికేటెడ్ షేప్స్ ఉన్న వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా పౌడర్ మెటలర్జీని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ దీంట్లో రా మెటీరియల్ సోర్స్ వచ్చేసరికి మనకి మెటల్ పౌడర్స్ని యూజ్ చేసి సర్వీసబుల్ ఆబ్జెక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో మనకి సర్వీసబుల్ ఆబ్జెక్ట్స్ అంటే మెషినింగ్ ద్వారా కూడా చేయొచ్చు, అలాగే క్యాస్టింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే పౌడర్ మెటలర్జీ కూడా వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్లో రా మెటీరియల్ ఏంటంటే మనకి ఇక్కడ పౌడర్స్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేస్తారు కాబట్టి దీన్ని పౌడర్ మెటలర్జీ అన్నమాట. దీంట్లో ప్రాసెసింగ్ ఆఫ్ పౌడర్ మెటలర్జీలో ఫస్ట్ మనకి పౌడర్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్స్ని యూజ్ చేసి మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేయడం అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటాయి. ఆ మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పౌడర్ క్యారెక్టరైజేషన్ అండ్ టెస్టింగ్. మనం ఏదైతే కాంపోనెంట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క మెటల్ పౌడర్స్ సరిగ్గా ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, దాని అపిరెంట్ డెన్సిటీ కానీ, సైజ్ ఆఫ్ పార్టికల్స్ కానీ, ఇవి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఫ్లోబిలిటీ, ఈ ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి లేదని చెక్ చేసుకోవడాన్ని మనం టెస్టింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో మనకి మిక్సింగ్ అండ్ బ్లెండింగ్. ఈ మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని ఎడిటివ్స్ అంటే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని యాడ్ చేస్తూ ఉంటాయి మెటల్ పౌడర్స్ని. అవి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బాండింగ్ మెటీరియల్స్, ఈ మెటల్ పౌడర్స్ మధ్య ఉన్న బాండింగ్ మెటీరియల్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ అండ్ బ్లెండింగ్ ప్రాపర్గా ఇవి మిక్స్ చేస్తూ ఉంటాయి. మెటల్ పౌడర్స్ని బాండింగ్ మెటీరియల్తో కలిపి ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత కాంపాక్టింగ్ చేస్తాం అన్నమాట. కాంపాక్టింగ్ అంటే ఒక డైలో పెట్టి మనం కంప్రెస్డ్ ఫోర్స్ యూజ్ చేసి దాని యొక్క కంప్రెసిబిలిటీ అంటే దాని యొక్క వాల్యూమ్లో చేంజ్ తీసుకొస్తాం. కావాల్సిన ప్రాపర్టీస్ సైజ్ వచ్చే వరకు దాన్ని కంప్రెస్ చేస్తాం అన్నమాట. అంటే కంప్రెసివ్ ఫోర్స్ యూజ్ చేసి దాన్ని కాంపాక్టింగ్ చేస్తాం. దీన్ని కాంపాక్టింగ్ ప్రొసీజర్ అంటాం. అలాగే సెంటరింగ్ ఆపరేషన్. సెంటరింగ్లో ఏంటంటే కాంపాక్ట్ చేసిన కాంపోనెంట్ని మనం మళ్ళీ హీట్ చేస్తాం అన్నమాట. అప్ టు 0.7 ఇంటూ మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ మెటల్. సపోజ్ దానికి 1000 degrees ఉందనుకోండి, 700 degrees Celsius వరకు హీట్ చేస్తూ ఉంటాం. డిపెండింగ్ ఆన్ మెటల్ టైప్ని బట్టి అక్కడ టెంపరేచర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలా కొంత టైంని అలౌట్ చేసిన తర్వాత అది సెంటరింగ్ ఆపరేషన్. నెక్స్ట్ లాస్ట్లో ఫినిషింగ్. కావాల్సిన స్ట్రెంత్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్ అంటే ఇది సెకండరీ ఆపరేషన్స్ వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకి ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మిషనింగ్ కానీ, లేకపోతే సైజింగ్ కానీ, లేదంటే గ్రైండింగ్ ఆపరేషన్ కానీ, ఫినిషింగ్ ఆపరేషన్ చేస్తాం. లాస్ట్లో ఫినిషింగ్ మనకి ఫినిష్డ్ కాంపోనెంట్స్ ఇచ్చినట్టు. ఎగ్జామ్స్లో ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అడుగుతున్నాడు. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాని యొక్క మెటల్ క్యారెక్టరైజేషన్ అది చెక్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ చేస్తానంట. ఫస్ట్ ఈ ఆపరేషన్ గుర్తుంచుకోవాలి, తర్వాత ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత కాంపాక్టింగ్ చేస్తాం. బ్లెండింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం చేసేది కాంపాక్టింగ్. కాంపాక్టింగ్ అయిన తర్వాత ఫోర్త్ సెంటరింగ్. సెంటరింగ్ అయిన తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ చేస్తూ ఉంటాం. ఈ సీక్వెన్స్ ఆపరేషన్ గుర్తుంచుకోవాలి, అడుగుతాడు. నెక్స్ట్ మెటల్ పౌడర్స్ చూసుకున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ మెటల్ పౌడర్స్ని యూజ్ చేస్తారు. ప్రిపేరింగ్ ఆఫ్ సర్వీసబుల్ ఆబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు రా మెటీరియల్ అంటే ఇక్కడ పౌడర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తున్నారు అంటే ప్యూర్ మెటల్స్ వచ్చేసరికి మనకు అల్యూమినియం కానీ, యాంటిమనీ, బెరీలియం, బిస్మత్, కాడ్మియం, కోబాల్ట్, కాపర్, ఐరన్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ పౌడర్స్ని యూజ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే ఎల్ఐస్ వచ్చేసరికి ఐరన్, అల్యూమినియం ఎల్ఐస్ కానీ, లేకపోతే బ్రాస్ కానీ, కాపర్, జింక్ మెటల్స్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు అనమాట. సోల్డర్స్ కానీ ఇవన్నీ. అంటే మనకి ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి అడుగుతున్నాడు కార్బైడ్ టిప్ టూల్ అనేది ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ ద్వారా ప్రిపేర్ చేస్తారంటే మనకి పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారానే కార్బైడ్ టిప్ టూల్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి కార్బైడ్ ఉంది కదండి, ఈ కార్బైడ్స్ అనేది ఇచ్చేసి సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారానే దాన్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ మెటల్ పౌడర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఫస్ట్ అపిరెంట్ డెన్సిటీ. అపిరెంట్ డెన్సిటీ అంటే ఇది వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. దీని యొక్క మనం డెన్సిటీ మామూలుగా ఎలా చెప్తాం, కేజీ పర్ మీటర్ క్యూబ్ చెప్తాం కదా, సేమ్ అది కూడా మనకి లూజ్గా ప్యాక్ చేసినప్పుడు ఇది ఎంత ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత వెయిట్ పడుతుంది అనేది మనకి అపిరెంట్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది అనమాట. దీన్ని బట్టే మనం ఎంత మెటీరియల్ ఈ డైలో ఫ్లో చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం అపిరెంట్ డెన్సిటీ అనేది. అలాగే కంప్రెసిబిలిటీ అంటే కంప్రెసిబిలిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ టు ఇనిషియల్ పౌడర్ టు వాల్యూమ్ ఆఫ్ కంప్రెస్డ్ పీస్. మనకి ఏదైనా కంప్రెసిబిలిటీ అంటే ఒక డైలో మనకి మెటల్ పౌడర్స్ వేసి ఇదంతా మనం ఫోర్స్ యూజ్ చేసి మనం ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు
మేము మెటల్ పౌడర్స్ని దీంట్లో వేసినప్పుడు మనకి ఆ లూజ్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి మెటల్ పౌడర్స్కి మధ్యన గ్యాప్ అనేది పోరోసిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు బిఫోర్ కాంపాక్టింగ్ తప్ప. ఎప్పుడైతే గ్యాప్ ఎక్కువ ఉందో అంటే ఫ్లోబిలిటీ అంటే పోరోసిటీ ఎక్కువ ఉంటుంది, దీని యొక్క డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే మనం కంప్రెస్ చేసామో దాని వాల్యూమ్ ఎప్పుడు తగ్గుతుంది అనమాట. మనం ఎప్పుడైతే కంప్రెస్ చేసామో మనం ఇక్కడ కంప్రెస్ చేసామో దీని వాల్యూమ్ అనేది కంపల్సరీగా తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, డెన్సిటీ ఎక్కువయ్యి దాని యొక్క పోరోసిటీ తగ్గుతుంది అనమాట. రివర్స్ ప్రాసెస్ అంటే ఏం లేదు, దీని యొక్క కంపల్సరీగా దాని వాల్యూమ్ తగ్గుతుంది, కంప్రెసిబిలిటీ వల్ల దాని యొక్క వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. ఈ రేషియోని మనం ఏమంటున్నాం అంటే కంప్రెసిబిలిటీ అంటాం. కంప్రెసిబిలిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఇనిషియల్ పౌడర్ టు వాల్యూమ్ ఆఫ్ కంప్రెస్డ్ పీస్. ఇది దేని మీద డిపెండ్ ఏంటంటే మెయిన్గా దాని సైజ్ ఆఫ్ పార్టికల్స్ మీద, అలాగే షేప్ ఆఫ్ పార్టికల్స్ మీద. అది యాంగులరా లేకపోతే సబ్ యాంగులరా లేకపోతే రౌండ్ షేప్ ఆఫ్ పార్టికల్స్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది కంప్రెసిబిలిటీ అనేది. కంప్రెసిబిలిటీ ఎఫెక్ట్స్ ద గ్రీన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంపాక్ట్. కంప్రెసిబిలిటీ అనే ప్రాపర్టీ గ్రీన్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రీన్ స్ట్రెంత్ అంటే ఏం లేదు, సెంటరింగ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న స్ట్రెంత్ని మనం గ్రీన్ స్ట్రెంత్గా రిఫర్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఫైనస్ రిఫర్స్ టు ద పార్టికల్ సైజ్. ఫైనస్ అనేది మనకి పార్టికల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డిటర్మైన్డ్ బై పాసింగ్ ద పౌడర్ త్రూ ఎ స్టాండర్డ్ సీవింగ్ అంటే మనకి జల్లెడ్ టైప్లో ఉంటుంది, దాన్ని జల్లెడ్ పెట్టి పడతాం కాబట్టి సీవింగ్ చేసి దాని యొక్క డిటర్మినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం బై మైక్రోస్కోపిక్ మెజర్మెంట్స్. ఇక్కడ మెటల్ పౌడర్స్ అనేది చాలా సైజ్ చాలా తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్గా మనకి ఎక్కువగా 30 to 40 మైక్రాన్స్లో ఎక్కువగా ఇచ్చేస్తారు. అంటే 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్స్. అంటే దీని యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. 30 to 40 మైక్రాన్స్ అంటే 1 మైక్రాన్ 10⁻⁻6 మీటర్స్, అంత తక్కువ సైజులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్లోబిలిటీ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పౌడర్ దట్ పర్మిట్స్ టు ఇట్ ఫ్లో రెడీలీ అండ్ కన్ఫర్మ్ ద మౌల్డ్ క్యావిటీ. మనం డై అంటే మనకు కావాల్సిన షేప్, మనకి ఏదైతే చేస్తున్నాం ఆబ్జెక్టు ఆ షేప్లో మనం డై చేస్తాం కాబట్టి ఆ డైలోకి ఈ మెటల్ పౌడర్ని పోసినప్పుడు అది ఈజీగా ఫ్లో అవ్వాలంట. ఇంట్రికేట్ షేప్స్లో కూడా మనకి నేరో షేప్లో ఉన్న వీటిలో కూడా ఈ మెటల్ పౌడర్ అనేది ఫ్లో అవ్వాలి. దాన్ని మనం ఫ్లోబిలిటీ అంటాం. ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో త్రూ ఫిక్స్డ్ ఆర్ఫీస్ నుంచి ఇది డైలోకి ఫ్లో చేస్తారన్నమాట. ఈ ఫ్లోబిలిటీ అనేది దాన్ని డిసైడ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ రిఫర్స్ ద అమౌంట్ ఆఫ్ ఈచ్ స్టాండర్డ్ పార్టికల్ సైజ్ అండ్ ద పౌడర్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫ్లోబిలిటీ అండ్ apparent density as well as the porosity of the product. ఈ పార్టికల్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఫ్లోబిలిటీని అట్లనే డిసైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెంటరింగ్ ఎబిలిటీ. ఇట్ ఈస్ ద సూటబిలిటీ ఆఫ్ ద పౌడర్ ఫర్ బాండింగ్ ఆఫ్ ద పార్టికల్స్ బై ద అప్లికేషన్ ఆఫ్ హీట్. మనం సెంటరింగ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సెంటరింగ్ ఎబిలిటీ అంటే మెటల్ పౌడర్స్ని బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ ప్రాపర్ చేసిన తర్వాత కాంపాక్టింగ్ చేసిన తర్వాత మనం హీట్ చేస్తున్నాం కాబట్టి ఆ హీట్ చేసేటప్పుడు ఈ బాండింగ్ కెపాసిటీ అనేది పెరగాలన్నమాట. ఇట్ సూటబుల్ ది పౌడర్ ఫర్ బాండింగ్ ఆఫ్ పార్టికల్ బై ద అప్లికేషన్ ఆఫ్ హీట్. ఎప్పుడైతే హీట్ చేస్తామో ఈ బాండింగ్ కెపాసిటీ అనేది పెరగాలి, దాన్ని మనం సెంటరింగ్ ఎబిలిటీ అంటాం అన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ మెటల్ పౌడర్స్ చూసుకున్నట్టయితే మెటాలిక్ పౌడర్స్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఈజీలీ. మోస్ట్ కామన్లీ యూజ్డ్ పౌడర్స్ కాపర్ బేస్ అండ్ ఐరన్ బేస్ మెటల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. పౌడర్ మెటల్స్లో కాపర్ బేస్డ్ కానీ లేదంటే ఐరన్ బేస్డ్ మెటీరియల్స్ కానీ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. బట్ టైటానియం, క్రోమియం, నికెల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ పౌడర్స్ ఆల్సో ఇవి కూడా ఇచ్చేస్తుంటారు. ద మెజారిటీ ఆఫ్ పౌడర్స్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్ వ్యారీస్ ఫ్రమ్ ద మైక్రాన్స్ నుంచి, అంటే మైక్రాన్ అనేది చాలా చిన్న యూనిట్, అంత నుంచి 0.5 వరకు ఉంటుంది. 0.5 mm వరకు ఉంటుంది. ఇది మ్యాక్సిమం సైజు. 0.5 mm అనేది మ్యాక్సిమం సైజు, అంతవరకు లోపే ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కామన్గా మనం చూసుకున్నట్టయితే 10 to 40 మైక్రాన్స్ అంటే 40 మైక్రాన్స్ లోపల ఉంటుంది ఎక్కువగా సైజు. ఇది మెటల్ పౌడర్స్ యొక్క సైజు అప్ టు 40 మైక్రాన్స్ వరకు ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ద కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మెటల్స్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ అండ్ షేప్. ఇక్కడ ఏంటంటే మనం మెటల్ పౌడర్స్ యొక్క సైజ్ షేప్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఇవి యాంగులరా, సబ్ యాంగులరా, గ్రాన్యులస్ అంటే రౌండ్, స్పెరికల్ టైప్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ పార్టికల్స్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి పౌడర్ పార్టికల్స్ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి మెటల్ పౌడర్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, మేజర్ ఇదే. మనకి మెటల్ పౌడర్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ఫస్ట్ అటామైజేషన్ ద్వారా కానీ, లేదంటే కెమికల్ రిడక్షన్ ద్వారా కానీ, ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ కానీ, క్రషింగ్ కానీ, మిల్లింగ్, కండెన్సేషన్ ఆఫ్ మెటల్ వేపర్స్, హైడ్రైడ్ అండ్ కార్బొనైల్ ప్రాసెస్, ఈ 7 టెక్నిక్స్ ద్వారా మనకి
మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ అటామైజింగ్ చూద్దాం. అటామైజింగ్లో ఏంటంటే అటామైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ మెకానికల్లీ డిసింటిగ్రేటింగ్ ఎ సిస్టమ్ a stream of molten metal into a fine particles by means of a jet of compressed air, inert gas or water. Compressed air కానీ inert gas కానీ వాటర్ కానీ యూజ్ చేసి the powder of formed being collected dust collector. ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. ఇక్కడ లిక్విడ్ మెటల్ను ఒక ఆర్ఫీస్ నుంచి ఫ్లో చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ నేరో సెక్షన్ నుంచి వస్తుందో ఇక్కడ కంప్రెస్డ్ ఎయిర్ని పంపిస్తారు అనమాట. ఈ కంప్రెస్డ్ ఎయిర్ వల్ల ఏమవుతుందంటే ఇవి ఫైన్ డ్రాప్లెట్స్ కింద వస్తుంది అనమాట. ఈ ఫైన్ డ్రాప్లెట్స్ కింద వచ్చి ఇక్కడ ఏంటంటే కండెన్స్ అవుతుంది అనమాట. లిక్విడ్ స్టేట్ కింద ఎప్పుడైతే ఫైన్ డ్రాప్లెట్స్ కింద వచ్చిందో ఇక్కడ కండెన్స్ అంటే వాటర్తో మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి హై ఫోర్స్ వస్తుంది కాబట్టి ఈ ఫైన్ డ్రాప్లెట్స్ అనేది ఒక పౌడర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి పౌడర్స్, మెటల్ పౌడర్స్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు వాటర్. ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లోంచి వాటర్ని కానీ ఇనర్ట్ గ్యాస్ని కానీ లేదంటే నాన్ రియాక్టింగ్ గ్యాస్ని ఏదైనా పంపిస్తారో, ఎక్కువగా వాటర్ని కానీ ఇనర్ట్ గ్యాస్ని పంపిస్తారు. ఇది ఎప్పుడైతే హై ప్రెషర్తో వచ్చి ఇక్కడ హిట్ అయిందో, అంటే ఇక్కడ ఈ నాజిల్లోకి వచ్చిందో, ఇక్కడ ఏంటంటే లిక్విడ్ మెటల్ ఇంటి నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఇది హై ప్రెషర్తో వచ్చిందో ఇక్కడ ఫైన్ డ్రాప్లెట్స్ కింద అవుతుంది అనమాట. ఇది వాటర్ స్ప్రే అంటున్నాడు, ఇది జెట్ ఆఫ్ వాటర్ స్ప్రే ఇటు కొట్టినప్పుడు ఎప్పుడైతే ఇది దీని మీద హిట్ అయిందో ఇవి ఫైన్ డ్రాప్లెట్స్ కింద అవుతుంది అనమాట. ఈ ఫైన్ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే ఈ వాటర్కి తక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది లిక్విడ్ స్టేట్లో ఉన్న ఫైన్ డ్రాప్లెట్స్ మనకి స్మాల్ పార్టికల్స్ కింద కనెక్ట్ అవుతాయి అనమాట. అవి మెటల్ పౌడర్స్ కింద కనెక్ట్ అవుతాయి అనమాట. ఇది అటమైజేషన్ టెక్నిక్ అనమాట, అటమైజింగ్. నెక్స్ట్ కెమికల్ రిడక్షన్ ప్రాసెస్. కెమికల్ రిడక్షన్ ప్రాసెస్లో ద కాంపోనెంట్ ఆఫ్ మెటల్స్ సచ్ యాజ్ ఐరన్ ఆక్సైడ్ కానీ అలాగే ఆర్ రెడ్యూస్డ్ విత్ CO. ఈ ఐరన్ ఆక్సైడ్ని CO కానీ లేదంటే H2 కానీ యూజ్ చేసి టెంపరేచర్ బిలో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద మెటల్ ఇన్ యాన్ అట్మాస్ఫియరిక్ కంట్రోల్డ్ ఫర్నెస్. అట్మాస్ఫియరిక్ కంట్రోల్డ్ ఫర్నెస్లో మనకి బిలో మెల్టింగ్ పాయింట్ దగ్గర మనకి CO కానీ H2 కానీ ఆ కెమికల్స్ రెడ్యూస్ చేసి మనకి ఈ ఐరన్ పౌడర్ని ఫామ్ చేస్తామన్నమాట. ద రెడ్యూస్డ్ ప్రోడక్ట్ దెన్ క్రష్ ఇంటు ద గ్రౌండ్. ఐరన్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై దిస్ వే. ఇక్కడ ఏంటంటే Fe3O4 + 4C 3Fe + 4CO కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ Fe3O4 + 4CO 3Fe + 4CO2 కింద కన్వర్ట్ అవుతుంది. ఇది కెమికల్ రియాక్షన్స్. ఇవి మెటల్ పౌడర్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనేది దీంట్లో ఉంటుంది అనమాట. అలాగే కాపర్ పౌడర్స్ చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ ప్రొసీజర్. పైన ఎలా చూసుకున్నామో అలాగే H2ని ఇచ్చేసి హీటింగ్ కాపర్ ఆక్సైడ్ ఇన్ ఏ స్ట్రీమ్ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చేసి చేస్తారన్నమాట. Cu2 + H2 దీన్నే 2Cu + H2 కింద కన్వర్ట్ చేసి చేస్తారన్నమాట. ఇవి రిడక్షన్. మోస్ట్ ఆఫ్ మనకి ఏంటంటే ఇక్కడ లార్జెస్ట్ వాల్యూమ్ మెటలర్జీ పౌడర్స్ని ఈ ఆక్సైడ్ రిడక్షన్ ప్రాసెస్ని ఇచ్చేసి మనకి ఎక్కువగా మెటల్ పౌడర్స్ని ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా లార్జ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలంటే ఈ టైప్ ఆఫ్ ప్రొడక్షన్స్ని ఇచ్చేస్తారన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్. ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ ఈజ్ ప్రిన్సిపల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ పౌడర్స్ ఆఫ్ కాపర్ ఆర్ ఐరన్. ఇక్కడ ప్యూర్ పౌడర్స్ని ఆఫ్ కాపర్ని కానీ లేకపోతే ఐరన్ కానీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ని ఇచ్చేస్తారు. ఫర్ మేకింగ్ కాపర్ పౌడర్ కాపర్ ప్లేట్ ప్లేస్డ్ యాజ్ యానోడ్. ఇక్కడ ఏంటంటే ఏ పౌడర్ని చేయాలనుకుంటున్నామో ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ మనకి సపోజ్ మనం కాపర్ పౌడర్ని చేయాలనుకుంటున్నాం అనుకోండి, కాపర్ పౌడర్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, యానోడ్ కింద పెడతారు. ఇది వెళ్ళి మనకి ఫైన్ అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ వేస్తాం, ఇక్కడ ఎలక్ట్రోలైట్ వేస్తాం. ఇక్కడ ఈ ఎలక్ట్రోలైట్లో బ్యాటరీ చార్జ్ ద్వారా మనకి ఎప్పుడైతే నెగిటివ్ టెర్మినల్ క్యాథోడ్. ఇది ఏంటంటే ఛార్జ్ ఎప్పుడైతే అయిందో మనకి ఈ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో మనకి యానోడ్ నుంచి పార్టికల్స్ అనేది నెగిటివ్ టెర్మినల్స్ అంటే క్యాథోడ్కి డిపాజిట్ అవుతుంది అనమాట. అంటే అవి ఫైన్ పౌడర్స్ కింద వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అవుతుంది. మొత్తం ఈ యానోడ్ దగ్గర అంటే కాపర్ అదే ఇక్కడ పెట్టి కాపర్ పౌడర్ కావాలంటే యానోడ్ సర్క్యూట్కి ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే ఇచ్చామో ఈ యొక్క కాపర్ సంబంధించిన అయాన్స్ అన్నీ ఎక్కడ డిస్ప్లేస్ అవుతున్నాయి, క్యాథోడ్కి డిస్ప్లేస్ అవుతాయి అనమాట. డిస్ప్లేస్ అయ్యి అక్కడ మనకి డిపాజిట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే మనం క్యాథోడ్ తీసామో మొత్తం మెటల్ పౌడర్స్ అంతా అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ మేకింగ్ కాపర్ పౌడర్ కాపర్ ప్లేట్స్ ఆర్ ప్లేస్డ్ యానోడ్. ఎప్పుడైతే మనం ఏ పౌడర్ అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళి మనం యానోడ్ దగ్గర చేయాలన్నమాట. అంటే మనం మెటల్ని రాడ్ని యానోడ్ కనెక్షన్ చేస్తామంట. అండ్ ఇన్ ఏ ట్యాంక్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వేర్ ద అల్యూమినియం ప్లేట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్ యాక్ట్ యాజ్ ఎ క్యాథోడ్.
ఇక్కడ అల్యూమినియం ప్లేట్ ఏమో క్యాథోడ్ కింద యాక్ట్ అవుతుంది. ఏదైతే మనకి యానోడ్ యాక్ట్ అవుతుందో ఆ మెటల్ యొక్క పౌడర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే అయాన్స్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్కి డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్ డెఫినెట్ టైమ్ పీరియడ్ ద క్యాథోడ్ ప్లేట్స్ ఆర్ టేకెన్ అవుట్. క్యాథోడ్ ప్లేట్ మనం బయటకు తీసేస్తాం. అండ్ ఫ్రమ్ ద ట్యాంక్ ద రెన్సిడ్ టు రిమూవ్ ద ఎలక్ట్రోలైట్ అండ్ దెన్ డ్రైడ్. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోలైట్లో కింద డిపాజిట్ అదే క్యాథోడ్ దగ్గర మొత్తం ఈ డిపాజిట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. మొత్తం కాపర్ పౌడర్ అంతా. ద కాపర్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద క్యాథోడ్ ప్లేట్ ఈజ్ దెన్ స్క్రాప్డ్ ఆఫ్ ద పల్వరైజ్డ్ టు ప్రొడ్యూస్ ద కాపర్ పౌడర్ ద డిజైర్డ్ గ్రెయిన్ సైజ్. మనకు కావాల్సిన సైజులో మనం దాన్ని పల్వరైజ్ చేసుకోవచ్చు. పల్వరైజర్ అంటే మిల్స్లో పెట్టి ఆడతారన్నమాట. ఇది మనకి ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యానోడ్ దగ్గర ఏ మెటల్ అయితే మనకి ఐరన్ కావాలితే ఐరన్ని యానోడ్ కింద కనెక్ట్ చేస్తాం, కాపర్ కావాలితే కాపర్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ క్యాథోడ్ అనేది మనకి అల్యూమినియం ప్లేట్ పెడతాం. ఇక్కడ అయాన్స్ అనేది ఛార్జ్కి ఇలా డిస్ప్లేస్ అవుతాయి అనమాట. దీనికి మొత్తం ఇక్కడ ఉన్న మెటల్ అంతా కొంత టైంని అలౌ చేసిన తర్వాత మొత్తం ఇక్కడ డిపాజిట్ అయిపోతారు. మొత్తం దీనికి డిపాజిట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇది రిమూవ్ చేసామో మనకి అక్కడ కాపర్ ప్లేట్స్లోకి అదే క్యాథోడ్ దగ్గర మనకి మెటల్ అనేది పౌడర్ అనేది డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ క్రషింగ్ ప్రాసెస్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మెకానికల్ టైపు. ద క్రషింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ స్టాంప్స్, క్రషర్స్ ఆర్ గైరేటరీ క్రషర్స్. ద వేరియస్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ alloys can be heat treated in order to obtain a substance brittle materials which can be easily crushed into powder to form. మనకి ఏంటంటే మెటల్స్ని కొన్నిటిని హీట్ చేయడం వల్ల అవి బ్రిటిల్ మెటల్ కింద కన్వర్ట్ అవుతాయి. అలాంటి దాన్ని హీట్ చేసిన దాన్ని ఇక్కడ ఈ క్రషర్స్లో ఇది రోలర్స్ అనమాట. ఈ రోలర్స్లో ఈ మెటల్ని పాస్ చేయడం వల్ల మనకు ఫైన్ పౌడర్స్ కింద తయారు చేస్తారండి. ఇక్కడ మనకు ఫైన్ పౌడర్స్ అనేది వస్తుంది. ఇది అంటే హీట్ చేసిన దాన్ని బ్రిటిల్ మెటల్ కింద కన్వర్ట్ చేసి ఆ మెటల్ని మనం క్రషింగ్ చేస్తామంట. అది ఫైన్ పౌడర్స్ కింద మనం ప్రిపేర్ చేస్తామంట. ఇది క్రషింగ్ ప్రాసెస్. నెక్స్ట్ మిల్లింగ్ ప్రాసెస్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మెటాలిక్ పౌడర్స్. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై యూజింగ్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ బాల్ మిల్స్. ఎక్కువగా మనకు మిల్లింగ్ ప్రాసెస్లో బాల్ టైప్ మిల్స్ యూజ్ చేస్తారు. ఇంపాక్ట్ మిల్, ఇడ్డీ మిల్, డిస్క్ మిల్, వర్టెక్స్ మిల్ ఎక్సెట్రా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ ప్రాసెస్ ఇవి. మిల్లింగ్ అండ్ గ్రైండింగ్ ప్రాసెస్ కెన్ బి ఈజీలీ be employed for brittle, tougher, malleable, ductile and hard materials. Pulverize them. ఇది ఏంటంటే ఒక రకంగా పల్వరైజింగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్ని ఇచ్చేసి క్రషింగ్ చేస్తాను అనమాట. దీంట్లో జనరల్లీ ఏ లార్జ్ మాస్ టు బి పౌడర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోస్ టు హెవీ క్రషింగ్ మిషన్స్, దెన్ త్రూ క్రషింగ్ రోల్స్ అండ్ ఫైనల్లీ త్రూ బాల్ మిల్ టు ప్రొడ్యూస్ సక్సెసివ్ ఫైనర్ గ్రేడ్ అండ్ పౌడర్. మనకు ఫైనల్గా ఏంటంటే మనకి బాల్ మిల్స్లో వేస్తారు. బాల్ మిల్స్లో ఎప్పుడైతే వేస్తారో ఇవి ఫైన్ గ్రేడ్ టైప్ పౌడర్స్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారంట. ఇది బాల్ మిల్ టైప్, అదే మిల్లింగ్ టైప్ ప్రాసెస్ అనమాట. ఇది ఇందులో చూడవచ్చు మనకి టైప్స్ ఆఫ్ రోలర్స్ సాయంతో ఇక్కడ మనకి ఏంటంటే బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ రౌండ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ బాల్స్. మధ్యలో మనకి మెటల్ ఉంది. ఈ మెటల్ పాస్ అవ్వడం వల్ల హిట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇవి ఫైన్ గ్రైండ్ పౌడర్స్ కింద మనకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది మిల్లింగ్ ప్రాసెస్లో. దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ మిల్లింగ్ యాక్షన్ ఇన్ విచ్ బాల్ మిల్స్ లేకపోతే ఎడ్డీ మిల్స్ కానీ రోల్ క్రషర్స్ కానీ అంటాం వీటిని. ఇన్ బాల్ మిల్లింగ్ మెథడ్ మెటీరియల్ టు బి డిసింటిగ్రేటెడ్ ఈజ్ tumbled together with a large number of hard wear resistant solid balls which by hitting the material cause to break it to fine particles. ఈ బాల్స్ అనేది హిట్ అవ్వడం వల్ల ఇవి ఫైన్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. కండెన్సేషన్ ఆఫ్ మెటల్ పౌడర్స్. ఇవి కండెన్సేషన్ ఆఫ్ మెటల్ పౌడర్స్ని కూడా కండెన్సేషన్ ప్రాసెస్లో మనం మెటల్ పౌడర్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ ప్రాసెస్ కెన్ బి అప్లైడ్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ యాజ్ జింక్ కానీ కాడ్మియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ లో మెల్టింగ్ పాయింట్స్ అనమాట. విచ్ కెన్ బి బాయిల్డ్ వేపర్ కండెన్స్డ్ ఇన్ ఏ పౌడర్ ఫామ్. జింక్ కానీ కాడ్మియం కానీ మెగ్నీషియం కానీ పౌడర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కండెన్సేషన్ ప్రాసెస్లో. జనరల్లీ రాడ్ ఆఫ్ మెటల్ సే జింక్ తీసుకున్నట్టయితే ఫెడ్ ఇన్ టు ద హై టెంపరేచర్ ఫ్లేమ్ దగ్గర ఈ జింక్ యొక్క రాడ్ని మనం ఉంచినట్టయితే వేపరైజ్డ్ డ్రాప్లెట్స్ ఈ ఫ్లేమ్కి ఆటోమేటిక్గా ఈ జింక్ అనేది వేపరైజ్ అవుతుంది అనమాట. అంటే వేపర్ షేప్లో కన్వర్ట్ అయిపోతుంది.
డ్రాప్లెట్స్ ఆఫ్ మెటల్ ఆర్ టేకెన్ అలౌడ్ టు కండెన్స్. మనకి ఎప్పుడైతే ఇంకా కండెన్స్ అయిందో అది వేపరైజ్ అయిందో దాన్ని మళ్ళీ ఆ వేపరైజ్ అయిన దాన్ని మనం జింక్ని వేపరైజ్ అయిన దాన్ని మళ్ళీ కండెన్స్ చేస్తాం అనమాట, అంటే లో టెంపరేచర్ దగ్గర. అప్పుడు వెంటనే అది కండెన్స్ అవి ద కూల్ సర్ఫేస్ ఆన్ ద మెటల్ మెటీరియల్ టు బి విచ్ విల్ బి నాట్ అడ్హెర్. అంటే అవి అతుక్కోకుండా సమ్ ప్రాసెస్ మనం అక్కడ పెట్టాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి మనకి మెటల్ పౌడర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక ఫ్లేమ్ తీసుకొచ్చి ఇక్కడ మనకి జింక్ రాడ్ని పెట్టినప్పుడు ఈ ఫ్లేమ్కి ఆటోమేటిక్గా ఇదంతా వేపరైజ్ అవుతుంది. ఇక్కడ మనం కండెన్సేషన్ ప్రాసెస్ పెట్టామనుకోండి, అప్పుడు ఈ వేపరైజేషన్ అంతా ఇక్కడ కండెన్స్ అవి మనకి మెటల్ పౌడర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఈ మెటల్ పౌడర్స్ మనం ఎక్కడైతే కండెన్స్ చేస్తామో అక్కడ స్టిక్ అవ్వకుండా చూసుకోవాలి. దిస్ మెథడ్ ఈజ్ నాట్ హైలీ సూటబుల్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్స్, ఓన్లీ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్స్కి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ హైడ్రైడ్ అండ్ కార్బనైల్ ప్రాసెస్. హైడ్రైడ్ అండ్ కార్బనైల్ ప్రాసెస్లో హై హార్డ్నెస్ ఓరియంటెడ్ మెటల్స్ సచ్ యాజ్ టాంటలం కానీ నోబియం కానీ జిర్కోనియం ఆర్ మేడ్ టు కంబైన్ విత్ హైడ్రోజన్ ఫామ్ హైడ్రైడ్స్ that are stable at room temperature but begin dissociate into hydrogen and pure metals when heated at to about 350 degrees Celsius దగ్గర మనం హీట్ చేసి దీని హై హార్డ్నెస్ ఓరియంటెడ్ మెటల్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం, టాంటలం కానీ నోబియం కానీ అయిపోయినాయి. ద కార్బనైల్ వేపర్ ఈజ్ దెన్ డికంపోజ్డ్ ఇన్ ఏ కూల్డ్ ఛాంబర్, సో ఆల్మోస్ట్ ఆల్ స్పెరికల్ పార్టికల్స్ వెరీ ప్యూర్ మెటల్స్ ఆర్ డిపాజిటెడ్. ఇవి మొత్తం కార్బనైల్ ప్రాసెస్ అండ్ హైడ్రైడ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మిక్సింగ్ ఆర్ బ్లెండింగ్ ఆఫ్ మెటాలిక్ పౌడర్స్. ఇలా మెటల్ పౌడర్స్ని డిఫరెంట్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసిన తర్వాత మనం మెటల్ పౌడర్స్ని ప్రాపర్గా మిక్స్ చేస్తాం. బిఫోర్ పౌడర్స్ ఆర్ ప్రెస్డ్ ఇంటూ షేప్ టు యాడ్ లూబ్రికెంట్ని యాడ్ చేస్తాం. టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ డ్యూరింగ్ ద ప్రెస్సింగ్ ఆపరేషన్ పౌడర్ పార్టికల్స్ గెట్ కోటెడ్ విత్ లూబ్రికెంట్స్. దిస్ రెడ్యూసెస్ డై వేర్ అండ్ లోవర్ ద ప్రెషర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రెస్సింగ్. ఈ లూబ్రికెంట్స్ని ఎందుకు యాడ్ చేస్తామంటే మెటల్ పౌడర్స్కి డైస్ దగ్గర అట్ల దగ్గర కాంపాక్టింగ్ చేసినప్పుడు దాని యొక్క ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి చేస్తామంట. టు మిక్స్ ద పౌడర్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ప్రాపర్టీస్ హీట్ రెసిస్టింగ్, ఫ్రిక్షన్, హెవీ వెయిట్ అండ్ హార్డ్నెస్. మిక్స్ పౌడర్స్ని డిఫరెంట్ మెటీరియల్స్ని యాడ్ చేస్తుంటారు. డిఫరెంట్ పౌడర్ మిక్సర్ అంటే సేమ్ మెటల్స్ని కాకుండా వేరే మెటల్స్ని కూడా మెటల్ పౌడర్స్ని యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామంటే మెకానికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే హీట్ రెసిస్టెన్స్ కానీ ఫ్రిక్షన్ కానీ హెవీ వెయిట్ నెట్లని పెంచడానికి, హార్డ్నెస్ని పెంచడానికి వేరే టైప్ మెటల్స్ని కూడా ఈ మెటల్ పౌడర్స్కి యాడ్ చేస్తామంట. టు అబ్టైన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్ సైజ్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ రావడానికి కూడా ఇవి కొన్ని ఎడిటివ్స్ అనేది యాడ్ చేస్తామంట. టు యాడ్ వాలటైజింగ్ ఏజెంట్స్ టు గివ్ ద డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ పోరోసిటీ. వాలటైజింగ్ ఏజెంట్స్ని ఎందుకు యాడ్ చేస్తుంటే పోరోసిటీని డిజైర్ చేయడానికి ఎక్కువగా చేస్తామంట. నెక్స్ట్ మిక్సింగ్ అండ్ బ్లెండింగ్ అనేది ఈ టైప్లో చేస్తారు. ప్రాపర్గా అన్నీ మిక్స్ చేస్తారు ఎడిటివ్స్ని యాడ్ చేసిన తర్వాత. మిక్సింగ్ అంటే ఏంటంటే మిక్సింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పౌడర్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి మొత్తం పౌడర్ అంతా ప్రాపర్గా మిక్స్ అవ్వడం కోసం హోమోజినస్ మిక్సర్ కోసం మిక్సింగ్ చేస్తాం. అలాగే బ్లెండింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ త్రూ మిక్సింగ్ పౌడర్ విత్ డిఫరెంట్ కాంపోజిషన్స్ వాటికి బ్లెండింగ్ అనేది చేస్తామంట. ఇవి బ్లెండర్స్ అనమాట, డిఫరెంట్ మిక్సింగ్ టైప్స్ చేసి డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ మనం మెటల్ పౌడర్స్ని దీంట్లో వేసి అలాగే ఎడిటివ్స్ అన్ని యాడ్ చేసి బాండింగ్ మెటీరియల్ని యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ చేస్తామంట. ఈ మిక్సింగ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది ఇదంతా. డిఫరెంట్ మెటల్ పౌడర్స్ ఇన్ కరెక్ట్ ప్రాపరేషన్స్ ఆర్ థరోలీ మిక్స్డ్ ఐదర్ వెట్ ఆర్ డ్రై. మనం వెట్ కండిషన్లో కానీ అంటే కొంత లిక్విడ్స్ కానీ వేసి మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై కండిషన్లో కూడా మిక్స్ చేస్తారు డిపెండింగ్ ఆన్ మెటల్ కండిషన్ బట్టి. ఇన్ వెట్ మిక్సింగ్ వాటర్ ఆర్ యాజ్ ఏ సాల్వెంట్ ఈజ్ యూజ్డ్ టు అబ్టైన్ బెటర్ మిక్సింగ్. మోర్ ఎవర్ వెట్ మిక్సింగ్ మనకేంటంటే వెట్ మిక్సింగ్ ఉంటుంది, అలాగే డ్రై మిక్సింగ్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మోర్ ఎవర్ వెట్ మిక్సింగ్ వచ్చేసరికి రెడ్యూస్డ్ డస్ట్ అనేది మిక్సింగ్ చేసినప్పుడు వాటర్ కనుక వేస్తే ఏమో డస్ట్ ఎక్కువగా ఉండకుండా చూస్తానమాట. అంటే వెట్ మిక్సింగ్లో డస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. లెస్ ఎక్స్ప్లోజన్ హాజర్డ్స్ ఉంటుంది, తక్కువ ఎక్స్ప్లోజ్ అవుతుంది అనమాట. హాజర్డ్స్ నుంచి అంటే ఫైర్ సేఫ్టీ అట్లకు కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రమాదాలు ఎక్కువ జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రివెంట్స్ ద సర్ఫేస్ ఆక్సిడేషన్ ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాపర్ బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ ఆఫ్ ద పౌడర్స్ ఆర్
ఎసెన్షియల్ ఫర్ యూనిఫార్మిటీ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్స్. ఇవి ప్రాపర్గా మిక్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హోమోజినియస్ మిక్సర్ అనేది వస్తుంది అనమాట. అలాగే ప్రోడక్ట్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయండి, బాగా వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే దానికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేస్తాయి అనమాట, సరిగ్గా రాదు ప్రోడక్ట్ అనేది ప్రాపర్ మిక్సింగ్ లేకపోతే. హవెవర్ ఓవర్ మిక్సింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఇలా మనకి కరెక్ట్ టైం చేయాలి. ఓవర్ మిక్సింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ మే డిక్రీజ్ పార్టికల్ సైజ్ తగ్గిపోయి వర్క్ హార్డనింగ్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కాంపాక్టింగ్. ఎప్పుడైతే మిక్సింగ్ అండ్ బ్లెండింగ్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ కాంపాక్టింగ్లో ఏంటంటే మనకి కాంపాక్టింగ్ ఈజ్ ద టెక్నిక్ కన్వర్టింగ్ లూజ్ పౌడర్ ఇంటూ కాంపాక్ట్ యాక్యురేట్లీ డెఫినెట్ షేప్ అండ్ సైజ్. ఈ మెటల్ పౌడర్స్ మనం హీట్ చేసాం, కాంపాక్టింగ్ మనం ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో డైలో వేస్తాం. ఇది డై మనకు కావాల్సిన షేప్ కావాలనుకో దీంట్లో వేసిన తర్వాత ఇది మనకి అప్పర్ పంచ్, దీన్ని లోవర్ పంచ్ అంటాం కింద ఉన్నదాన్ని. ఇది మనకి కావాల్సిన షేప్లో డైని తెరుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే చేసామో ఈ పంచ్ని ఇచ్చేసి మనం కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది చూడండి, లూజ్గా ప్యాక్ చేసాం కదా, ఆ యొక్క మెటల్ పౌడర్ యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకి వాల్యూమ్ తగ్గుతుంది. దీన్ని మనం రేషన్ కంప్రెసిబిలిటీ అంటున్నాం ఉంటాం. ఎప్పుడైతే మనం కంప్రెస్ చేసామో ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ కంప్రెస్ అయింది అనమాట. ఇది డైలో కంప్రెస్ అయింది. దీన్ని మనం కంప్రెసిబిలిటీ అంటాం, కాంపాక్టింగ్ ఆఫ్ పౌడర్. దిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ అట్ రూమ్ టెంపరేచర్. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తాం. ఇన్ ఏ డై ఆన్ ప్రెస్ మిషన్ ద ప్రెస్ ఈజ్ యూజ్డ్ కాంపాక్టింగ్ మే ఐదర్ మెకానికల్లీ ఆర్ హైడ్రాలిక్ కానీ మెకానికల్ ప్రెస్ కానీ ఇచ్చేసి చేస్తామంట. ద డై కన్సిస్ట్ క్యావిటీ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద డిజైర్డ్ పార్ట్. మెటల్ పౌడర్స్ ఈజ్ poured ఇన్ ద డై క్యావిటీ అండ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ యూజింగ్ పంచెస్. ఇక్కడ మనకి అప్పర్ పంచ్ లోవర్ పంచ్ యూజ్ చేస్తాం, మధ్యలో మనకి డై ఉంటుంది అనమాట. డైలో మనకి కాంపాక్ట్ అవుతుందంట. విచ్ ఈజ్ యూజువల్లీ వర్క్ ఫ్రమ్ ద టాప్ బాటమ్ ఆఫ్ ద డై యాజ్ షోన్ ఫిగర్. మీ డయాగ్రామ్లో చూడొచ్చు. ద డై ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ హై గ్రేడ్ స్టీల్. ఈ డై అనేది మనకి హై గ్రేడ్ స్టీల్తో ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ ప్రెజర్ దగ్గర చేస్తాం కాబట్టి అది డ్యామేజ్ అవ్వకూడదు, కాబట్టి హై గ్రేడ్ స్టీల్తో చేస్తారు డైస్ అనేది. బట్ సమ్టైమ్స్ కార్బైడ్ డైస్ ఆర్ యూజ్డ్ ఫర్ లాంగ్ ప్రొడక్షన్ రన్స్లో ఒకసారి కార్బైడ్ డైస్ యూజ్ చేస్తారు అనమాట. ఇన్ కాంపాక్టింగ్ ప్రాసెస్ ద ప్రెజర్ అప్లైడ్ షుడ్ బి యూనిఫామ్ అండ్ అప్లైడ్ సైమిల్టేనియస్లీ ఫ్రమ్ అబవ్ అండ్ బిలో. The pressure applied should be high enough to produce cold welding of the powder. Cold welding imparts green strength which holds the parts together, allow them to handled. రోల్ ప్రెస్సింగ్ ఎక్స్ట్రూజన్ మెథడ్స్ ఆర్ ఆల్సో యూటిలైజ్డ్. మనకి ఏంటంటే ఎప్పుడైతే అప్పర్ పంచ్ని లోవర్ పంచ్ని ఇచ్చేసారో ఇక్కడ కంప్రెస్ చేశాడు. కంప్రెస్ చేసిన తర్వాత ఈ డైస్ని మనం రిమూవ్ చేసిన తర్వాత ఇవి కంపల్సరీగా అది హోల్డ్ చేసే ఉంటుంది అనమాట. అంటే దీన్ని మనం గ్రీన్ స్ట్రెంత్ అంటున్నాం అనమాట. అంటే ఈ కాంపోనెంట్ మనం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. డ్యామేజ్ అవ్వకుండా ఉంటే దాని యొక్క గ్రీన్ స్ట్రెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రోల్ ప్రెస్సింగ్. ఇది మనకి ఏంటంటే కాంపాక్టింగ్లో ఒక టెక్నిక్. నెక్స్ట్ దీనికి ప్రెస్సింగ్ కూడా ఇలా కూడా చేస్తారంట, రోల్ ప్రెస్సింగ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కంటిన్యూస్ స్ట్రిప్ సెక్షన్లో మనకి రోల్ ప్రెస్సింగ్ ఇచ్చేస్తున్నారు. యూజ్డ్ ఏ సిస్టమ్ ఏ షోన్ ఫిగర్. దెర్ ఆర్ 2 rolls ఆఫ్ appropriate size into which a regulated stream of powder is guided to, so that the rolls are able to apply necessary compacting pressure a continuous sequence. మనకి ఇక్కడ రోలర్స్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే మెటల్ పౌడర్స్ని పోర్ చేసినప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసిన దాన్ని ఎడిటివ్స్ని యాడ్ చేసిన దాన్ని మనం ఈ హోపర్ ద్వారా మనకి ఈ రోలర్స్లోకి ఫిక్స్ చేస్తున్నారు. ఇది 2 rollers. ఈ 2 rollers నుంచి చేసినప్పుడు మనకి స్ట్రిప్ టైప్లో వచ్చిందని మనం థిక్నెస్ని ఇక్కడ రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులేట్ చేసిన మనకి ఈ రీల్స్లో అంటే రోలింగ్ చేస్తారనమాట. దీన్ని కంటిన్యూస్ టైప్ రోలింగ్లో మనకు రోల్ చేస్తారనమాట. దీన్ని రోల్ ప్రెస్సింగ్ అంటామంట. ఇవి కంటిన్యూస్ స్ట్రిప్ సెక్షన్స్ వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా రోల్ ప్రెస్సింగ్ ఇచ్చేస్తారనమాట. అలాగే ఎక్స్ట్రూజన్ మెథడ్లో మనకి ఎక్స్ట్రూజన్ అనేది మనకి మెటల్ ఎక్స్ట్రూజన్ అక్కడ వస్తుంది కోల్డ్ వర్కింగ్ హాట్ వర్కింగ్లో. ఇది ఎక్స్ట్రూజన్ ప్రాసెస్. ఇది డై, ఇక్కడ ఉంది డై. ఇది మనకి మెటల్ పౌడర్స్ని ఇక్కడ వేసి ఇక్కడ ర్యామ్తో కంప్రెస్ చేస్తున్నారు. మనకి ఈ టైప్లో ఎక్స్ట్రూజన్ అవుతుంది అనమాట. దాన్ని ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అన్నాం. ఇట్ ఈజ్ మెథడ్ ఆఫ్ కాంపాక్టింగ్ డస్ నాట్ గివ్ సచ్ ఎఫిషియంట్ కంట్రోల్ యాజ్ దట్ గివెన్ pressing or even by a rolling. It is the different
టు అబ్టైన్ హై డెన్సిటీస్ అండ్ సమ్ పోరోసిటీ ఈజ్ ఆల్వేస్ లెఫ్ట్. ఇందులో ఏంటంటే కొంచెం పోరోసిటీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్లో. ద మెటల్ పార్ట్స్ ఆర్ అబ్టైన్డ్ ఆఫ్టర్ కాంపాక్టింగ్ ఆర్ నాట్ స్ట్రాంగ్ అండ్ డెన్స్. టు ఇంప్రూవ్ దీస్ ప్రాపర్టీస్ పార్ట్స్ షుడ్ బి సెంటర్డ్. ఇవి ఏంటంటే మెటల్ పార్ట్స్ అనేది ఆఫ్టర్ కాంపాక్టింగ్ ప్రాసెస్లో స్ట్రాంగ్గా ఉండదు, ఆర్ నాట్ స్ట్రాంగ్ అండ్ డెన్స్. ఎప్పుడు ఇవి స్ట్రాంగ్గా ఉంటాయంటే ఆఫ్టర్ సెంటరింగ్, అంటే హీట్ చేసిన తర్వాత. ఇలా కాంపాక్టింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అవి హీట్ చేస్తారంట. హీట్ చేసిన తర్వాత అవుతుందంట. ఇది ఐసోస్టాటిక్ ప్రాసెసింగ్ అన్నారు. ఇది మనకి ఎదురొస్తుంది చూద్దాం. ఐసోస్టాటిక్ ప్రాసెసింగ్లో మనకి ఇక్కడ ఇది ఎక్స్పాండబుల్ ఫ్లెక్సిబుల్ మోల్డ్లో మనకి మెటల్ పౌడర్స్ని పెట్టి ఇక్కడ ప్రెజర్ని పంపిస్తారు. ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే కాంపాక్టింగ్ అవుతుంది అనమాట. ఇది ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్ అంటాం. వస్తుంది చూద్దాం. నెక్స్ట్ సెంటరింగ్. ఇలా కాంపాక్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సెంటరింగ్ చేస్తాము. సెంటరింగ్లో ఏంటంటే మనకి టూ స్టేజ్లో చేస్తారు. ప్రీ సెంటరింగ్ అలాగే సెంటరింగ్. ప్రీ సెంటరింగ్ ఏంటంటే మనకి ఏదైనా మెషినింగ్ చేయాలనుకోండి, కాంపోనెంట్ని మనం చేసిన తర్వాత మెటల్ పౌడర్స్లో ఫైనల్గా సెంటరింగ్ చేసిన తర్వాత మెషినింగ్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం హీట్ చేసి దాన్ని మళ్ళీ మెషినింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా సెంటరింగ్కి వెళ్తాను అనమాట. అంటే ఏదైనా మెషినింగ్ చేయాలనుకుంటే అప్పుడు ప్రీ సెంటరింగ్ చేస్తారు. లేకపోతే పౌడర్ మెటలర్జీలో చేసిన దానికి మెషినింగ్ అవసరం లేదనుకోండి, దానికి ప్రీ సెంటరింగ్ అవసరం ఉండదు అంట. డైరెక్ట్గా సెంటరింగ్ చేసేస్తారు అనమాట. ఇప్పుడు ప్రీ సెంటరింగ్ ఒకసారి చూద్దాం. ఫ్రీక్వెంట్లీ పౌడర్ మెటలర్జీ ఈజ్ యూజ్డ్ టు మేక్ పార్ట్స్ ఫ్రమ్ మెటీరియల్స్ దట్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు మిషన్. ఇవి ఏంటంటే మనకి సెంటరింగ్ అయిన తర్వాత మెషినింగ్ చేయాలంటే చాలా డిఫికల్ట్. మెషినింగ్ డ్రిల్లింగ్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్లో పౌడర్ మెటలర్జీ మళ్ళీ హోల్ చేయాలనుకోండి, డ్రిల్లింగ్ చాలా కష్టం అవుతుంది అనమాట. సెంటరింగ్ చేసిన తర్వాత దానికి ఎక్కువ స్ట్రెంత్ అవుతుంది, డ్రిల్లింగ్ చేయడం అయితే కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తామంటే కాంపాక్టింగ్ అయిన తర్వాత లైట్గా దాన్ని హీట్ చేసి అప్పుడు మనం డ్రిల్ బిట్తో హోల్ చేసిన తర్వాత మెషినింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సెంటరింగ్ చేస్తాం. వెన్ సమ్ మెషినింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ సచ్ స్పాట్స్ ఆన్ గోస్ ప్రీ సెంటరింగ్ బిఫోర్ ద యాక్చువల్ సెంటరింగ్ ఆపరేషన్. యాక్చువల్ సెంటరింగ్ కన్నా ప్రీ సెంటరింగ్ అంటే ఏంటంటే సమ్ మెషినింగ్కి వెళ్ళాలంటే ఆ కాంపోనెంట్ అప్పుడు మెషినింగ్ అవసరం అవుతుంది అనుకుంటే అప్పుడు మనం ప్రీ సెంటరింగ్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ ప్రీ సెంటరింగ్ ఆపరేషన్ ద కాంపాక్టెడ్ పార్ట్ ఎక్వైర్ సఫిషియెంట్ స్ట్రెంత్. కొంత ఈ ప్రీ సెంటరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంత స్ట్రెంత్ వస్తుంది అనమాట ఆ కాంపోనెంట్కి. టు ద హ్యాండిల్డ్ అండ్ మెషిన్డ్ వితౌట్ డిఫికల్ట్. మోర్ ఎవర్ ఏ వెరీ లిటిల్ డైమెన్షనల్ చేంజ్ టేక్స్ ప్లేస్ దెన్ ద ఫైనల్ సెంటరింగ్ టెంపరేచర్. అంటే మనకి ఏంటంటే డైరెక్ట్గా కాంపాక్టింగ్ చేసిన కాంపోనెంట్ మెషినింగ్ చేసిన వల్ల ఏమవుతుందంటే దానికి స్ట్రెంత్ అయి ఉండవు, డ్యామేజ్ అయిపోతుంది మెషినింగ్ పెట్టగానే. కాబట్టి కొంత ప్రీ సెంటరింగ్ కొంత హీట్ చేసి అప్పుడు మెషినింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్ సెంటరింగ్కి వెళ్తాం. ఫర్ ప్రజెంటింగ్ కాంపాక్టెడ్ పార్ట్స్ ఆర్ హీటెడ్ షార్ట్ టైమ్. ప్రీ సెంటరింగ్లో ఏంటంటే కొంత టైంని హీట్ చేస్తారు, షార్ట్ టైంని హీట్ చేసి అట్ ఏ టెంపరేచర్ కన్సిడరబుల్లీ బిలో ద ఫైనల్ సెంటరింగ్ టెంపరేచర్. ఫైనల్ సెంటరింగ్ టెంపరేచర్ అంత రీచ్ అవ్వకుండా కొంచెం బిలో ద ఫైనల్ సెంటరింగ్ టెంపరేచర్ హీట్ చేసి అప్పుడు మెషినింగ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్ సెంటరింగ్ చేస్తారన్నమాట. ప్రీ సెంటరింగ్ ఈజ్ నెసరీ వెన్ హోల్స్ ఆర్ టు బి డ్రిల్డ్ ఇన్ హార్డ్ టు మెషిన్ పార్ట్స్. ఎప్పుడైనా డ్రిల్లింగ్ సాట్లను ఎక్కువగా ప్రీ సెంటరింగ్ యూజ్ చేస్తారు. ప్రీ సెంటరింగ్ ఇన్ అడిషన్ టు రిమూవ్ లూబ్రికేషన్ అండ్ బైండర్స్ యాడ్ టు పౌడర్ డ్యూరింగ్ ద బ్లెండింగ్ ఆపరేషన్. మనం బ్లెండింగ్ ఆపరేషన్ అప్పుడు కొంత లూబ్రికెంట్స్ యాడ్ చేస్తాం అనుకున్నాం. ఎందుకు? ఫ్రిక్షన్ ఎయిర్ రెడ్యూస్ చేయడానికి. మనం డైస్ వాటిలో ఫ్రిక్షన్ ఎయిర్ రెడ్యూస్ చేయడానికి కొంత లూబ్రికెంట్స్ కొంత ఎడిటివ్స్ అవి యాడ్ చేస్తున్నాం. అలాంటివన్నీ ఈ ప్రీ సెంటరింగ్లో రిమూవ్ అవుతుందన్నమాట. ప్రీ సెంటరింగ్ కెన్ బి ఎలిమినేటెడ్ ఇఫ్ నో మెషినింగ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఫైనల్ ప్రోడక్ట్లో మనకి మెషినింగ్ అవసరం లేదనుకుంటే ప్రీ సెంటరింగ్ చేయరు, డైరెక్ట్గా కాంపాక్టింగ్ అయిన తర్వాత సెంటరింగ్ చేసేస్తారు అన్నమాట. సెంటరింగ్ ఈజ్ డన్ టు అచీవ్ ద ఆల్ పాసిబుల్ ఫైనల్ స్ట్రెంత్ అండ్ హార్డ్నెస్ ఈజ్ నీడెడ్ టు ఫినిష్డ్ ప్రోడక్ట్. ఏదైతే మనం మెటల్ పౌడర్ మెటలర్జీ ద్వారా కాంపాక్టింగ్ చేసిన కాంపోనెంట్ని తయారు చేస్తామో దాన్ని లాస్ట్ స్టేజ్లో మనం సెంటరింగ్ చేస్తామంట. ఇది ఫైనల్ స్టేజ్ ఇంచుమించు. సెకండరీ ఆపరేషన్స్ ముందు వస్తూ ఉంటుంది. సెంటరింగ్ అనేది ఆఫ్టర్ కాంపాక్టింగ్ తర్వాత మనం సెంటరింగ్ చేస్తామంట. సెంటరింగ్ ఎందుకు చేస్తున్నామంటే దీని యొక్క స్ట్రెంత్ని పెంచడానికి. మెయిన్ సెంటరింగ్ వల్ల ఫంక్షన్ ఏంటి ఎగ్జామ్స్లో అడిగితే కనుక మనకి ఇది చెప్పాలన్నమాట. సెంటరింగ్ వల్ల మనకి ఫైనల్ స్ట్రెంత్ వస్తుంది, అలాగే హార్డ్నెస్ వస్తుంది అనమాట. స్ట్రెంత్ హార్డ్నెస్ పెరుగుతాయి అనమాట. అలాగే సెంటరింగ్ కన్సిస్ట్ ఆఫ్ హీటింగ్ ద ప్రెస్డ్ కాంపోనెంట్. అంటే ప్రెస్డ్ మెటల్ని మనం హీట్ చేస్తున్నాం. బ్యాచ్ కంటిన్యూస్ ఫర్నెసెస్ అంటే ఫర్నెస్లో హీట్ చేసిన దాన్ని బిలో మెల్టింగ్ పాయింట్ మేజర్ కాన్స్టెంట్. అందులో మనకి మేజర్ కాన్స్టెంట్ అంటే మెటల్ పౌడర్స్ ఎల్ఐస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఐరన్ అల్యూమినియం ఉందనుకోండి, ఐరన్ అనేది మేజర్ పార్ట్ అనుకోండి, ఆ మేజర్ పార్ట్ యొక్క మెల్టింగ్ పాయింట్కి బిలో ద హీట్ చేస్తూ ఉంటాం.
అంటే 0.7 టైమ్స్. ఇక్కడ 70 to 80 టైమ్స్ మెల్టింగ్ టెంపరేచర్ అన్నారు. సపోజ్ మనకి 1000 ఉందనుకోండి ఏదైనా మెల్టింగ్ టెంపరేచర్, దాన్ని 700 దాకా హీట్ చేస్తారన్నమాట. కొంత టైంని అలా చేస్తారు. ఇలా దాన్ని మనం దానికి యొక్క పౌడర్ మెటలర్జీ యొక్క మెటల్ కాంపోనెంట్ యొక్క స్ట్రెంగ్త్తో హార్డ్నెస్ పెరుగుతుంది అనమాట ఇలా హీట్ చేయడం వల్ల. ఇన్ ఇనర్ట్ ఆర్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ వేర్ ద టైమ్ టెంపరేచర్ హీటింగ్ ద కూలింగ్ రేట్ ఆటోమేటికల్లీ కంట్రోల్డ్. ద మోస్ట్ ఆఫ్ మెటల్స్ మనకు 70 to 80% ఆఫ్ మెల్టింగ్ టెంపరేచర్ దాకా హీట్ చేస్తారు. ఇక్కడ సింటరింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఎ ప్రాసెస్ ఆఫ్ బాండింగ్ సాలిడ్స్. Atomic forces bonding of powder particles during the sintering can take place 3 ways. Melting of minor constants, volume diffusion, although surface diffusion, evaporation, condensation also contribute the bonding. Mechanical bonding, entrapment, non-metallic particles and metal matrix. ఇవన్నీ మనకి 3 వేస్లో చేస్తున్నారన్నమాట మెటల్ బాండింగ్ ఆఫ్ సాలిడ్. ఇవి సింటరింగ్ ఎసెన్షియల్ ప్రాసెస్లో ఈ 3 ప్రాసెస్ మనకి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఇక్కడ సింటరింగ్ ఆపరేషన్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది హీటింగ్ అనేది. పాట్స్ ఆర్ హీటెడ్ అప్ టు 80% ఆఫ్ మెల్టింగ్ పాయింట్ వరకు ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీటెడ్ మెకానికల్ బాండ్స్ టు మచ్ స్ట్రాంగర్ బాండ్ మెటల్ బాండ్స్. ఇక్కడ మనం ఏదైతే బాండింగ్ మెటీరియల్ యాడ్ చేస్తామో అవి స్ట్రాంగ్ బాండ్ మెటీరియల్స్ కింద యాడ్ అవుతుంది అనమాట. మెనీ బాండ్స్ ఆర్ డన్ ఎట్ దిస్ స్టేజ్. సమ్ విల్ రిక్వైర్ అడిషనల్ ప్రాసెసింగ్. ఇక్కడ మనకి సాలిడ్ ఫేజ్ సింటరింగ్ ఉంది, లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ 2 టైప్స్ ఉన్నది. ఇక్కడ సాలిడ్ ఫేజ్ సింటరింగ్లో చూసుకున్నట్టయితే ఇన్ దిస్ ప్రాసెస్ ద రీన్ కాంపాక్ట్స్ ఆర్ హీటెడ్ యూజువల్లీ అబోవ్ ద రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. లో మెల్టింగ్ మెటల్కి ఏంటంటే మనకి అబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాకా హీట్ చేస్తారన్నమాట. ఇవి హీట్ చేయడం వల్ల చూడండి ఈ మెటల్ పార్టికల్స్ మనకి ఎలా ఉన్నాయంటే ఇక్కడ మెటల్ పౌడర్ పార్టికల్స్ ఇవి సింటరింగ్ చేయడం వల్ల అబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర ఈ టైప్లో ఫామ్ అవుతుంది అనమాట. పోర్స్ అంటే మధ్యలో గ్యాప్ లేకుండా మనకి అది ఫామ్ అవుతుంది అనమాట. అదే లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ వచ్చేసరికి ద లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ అబోవ్ ద మెల్టింగ్ పాయింట్. ఇది అబోవ్ మెల్టింగ్ పాయింట్ దగ్గర క్యారీ అవుతుంది. ఆఫ్ వన్ ఆఫ్ ద ఎల్ఐ కన్సిస్టింగ్ అబోవ్ మెల్టన్ పాయింట్ ఆఫ్ ఎల్ఐ ఫార్మ్డ్ డ్యూరింగ్ దిస్ సింటరింగ్. ఇదేంటంటే మనకి లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ అంటే సపోజ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అల్యూమినియంది ఐరన్ది చెప్పుకున్నాం అనుకోండి. ఈ ఐరన్ది చూసుకున్నట్లయితే మనకి 700 degrees దగ్గర ఎప్పుడైతే హీట్ చేసామో 800 degrees ఆటోమేటిక్గా ఇది మెల్ట్ అవుతుంది అనమాట. దాన్ని లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ అంటుంట. ఏదన్నా ఎల్ఐస్లో లో మెల్టింగ్ టెంపరేచర్ దగ్గర ఉన్న మెటల్ ముందే లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని లిక్విడ్ ఫేజ్ సింటరింగ్ అంటారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్. ఇందాక వచ్చింది కదా మనకి ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్లో హాట్ ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్ ఇన్వాల్వ్స్ అప్లయింగ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ సైమల్టేనియస్లీ సో దట్ మౌల్డింగ్ సెంటరింగ్ ఆఫ్ పౌడర్ టేక్స్ ప్లేస్ సేమ్ టైమ్ ఇన్ ద డై. ఈ డైలో మనకి ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ టైప్లో వాడతారు. ఇక్కడ ప్రెషర్ని అప్లై చేస్తారనమాట. ఆ మౌల్డ్లోకి ప్రెషర్ని అప్లై చేయడం వల్ల మనకి టెంపరేచర్ వల్ల ఆటోమేటిక్గా అది మనకి మెటల్ పౌడర్ అనేది స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఐసోస్టాటిక్ ఇందాక చూస్తున్నాం కదా ఎలా ఉంది కాంపోనెంట్, దీంట్లోకి హై ప్రెషర్లో పంపిస్తారు. దీనికి ఏంటంటే మెటల్ పౌడర్స్ని ఇక్కడ వేస్తారనమాట. ఇది ఎక్స్పాండబుల్ మౌండరీ. ఎప్పుడైతే హై ప్రెషర్ని పంపించారో దీని మీద కంప్రెసర్ పెడుతుందన్నమాట. అది హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి ఇక్కడ కాంపాక్టింగ్ అనేది అవుతుంది ప్లస్ సెంటరింగ్ అవుతుంది, రెండు అవుతాయి. ద ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూ టు ద విస్కస్ నేచర్ కాంపాక్ట్ మెటీరియల్ అండ్ హైయర్ ద టెంపరేచర్ అండ్ షార్టర్ ద టైమ్. తక్కువ టైంలో అవుతుంది ఇది. డై మెటీరియల్ ఇంక్లూడ్ స్టీల్, గ్రాఫైట్, ceramics. High speed steels may be used at the short times at 600 degrees Celsius of graphite, 700 to 300 degrees Celsius. ఇదంటే టెంపరేచర్ అండ్ డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ హార్డ్ ప్రెస్సింగ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి అంటే ఇక్కడ ఏంటంటే బోత్ రెండు అవుతాయి. అంటే హార్డ్ ప్రెస్సింగ్ అంటే మనకి కాంపాక్టింగ్ అవుతుంది ప్లస్ సెంటరింగ్ అవుతుంది. Reduction in gas constant and shrinkage effect, higher strength and hardness, higher density, sound compacts, hard pressing breakdown and any oxide film exposes fresh surfaces. ఇవి ఏంటంటే ఆక్సైడ్ ఫిల్మ్స్ అలాంటివి లేకుండా చేస్తుంది అంటున్నాడు.
హై డెన్సిటీ అండ్ సౌండ్ కాంపోనెంట్స్ కూడా చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది హార్డ్ ప్రెస్సింగ్లో. డిసడ్వాంటేజ్ ఇస్తున్నట్టయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ టేక్స్ కన్సిడరబుల్లీ టైమ్ టు కంప్లీట్, ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్లికేషన్ వచ్చేసరికి హార్డ్ ప్రెస్సింగ్ ఇది ప్రొడక్షన్ ఆఫ్ వెరీ హార్డ్ అండ్ సిమెంటెడ్ కార్బైడ్ పార్ట్స్ వాటికి చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తాను అనమాట. సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ ఉంటాయి కదా, దాన్ని ఎక్కువగా చేయడానికి హార్డ్ ప్రెస్సింగ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. దీన్నే మనం హార్డ్ ఐసోస్టాటిక్ ప్రెస్సింగ్ అంటామన్నమాట. సెకండరీ ఆపరేషన్స్, ఎప్పుడైతే మనకి మెటల్ పౌడర్స్ని ప్రిపేర్ చేసి దాన్ని ఎడిటివ్స్ని యాడ్ చేసి బ్లెండింగ్ అండ్ మిక్సింగ్ చేసిన తర్వాత, కాంపాక్టింగ్ చేసిన తర్వాత, లాస్ట్లో సెంటరింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి సెకండరీ ఆపరేషన్స్ వస్తాయి ఫైనల్గా అనమాట. ఇది ఇందులో ఏంటంటే మనకి సైజింగ్ కానీ లేకపోతే మెషినింగ్ కానీ పాలిషింగ్ కానీ ఫినిషింగ్ చేస్తూ ఉంటుంది అంతే. జస్ట్ సమ్ పౌడర్ metal parts may be used to centered condition, while in some other cases additional secondary operations have to be performed to get desired surfaces finish close tolerances. ఈ క్లోజ్ టాలరెన్స్ అంటే మనకు కావాల్సిన షేప్లో డిజైన్ కరెక్ట్గా వచ్చింది లేదా ఎక్సెస్ మెటీరియల్ ఉంటే ఏమన్నా తీయడానికి వాటికి ఈ సెకండరీ ఆపరేషన్స్ అనేది ఇచ్చేస్తాం. అలాగే హీట్ ట్రీట్మెంట్ కూడా మనకు ఫినిషింగ్ ఆపరేషన్కి వస్తుంట. అంటే అనీలింగ్ చేయాలన్నా, అనీలింగ్ ఎందుకు చేస్తామంటే బెటర్ మెకానికల్ ప్రాపర్టీస్ కోసం. అలాగే రీప్రెస్సింగ్ ఫర్ గ్రేటర్ డెన్సిటీ క్లోజ్ డైమెన్షనల్ రావడం. రీప్రెస్సింగ్ అంటే ఏంటంటే మనకి దాని యొక్క డెన్సిటీని పెంచడానికి లేదంటే క్లోజ్ డైమెన్షన్ రావడానికి. అలాగే మెషినింగ్ కానీ పాలిషింగ్ కానీ రోలింగ్ ఫోర్జింగ్ డ్రాయింగ్ ఇవన్నీ మనం లాస్ట్లో అవసరమైతే ఆ కాంపోనెంట్కి చేస్తామంట. సర్ఫేస్ ట్రీట్మెంట్ కానీ అలాగే సమ్ ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ప్రొసీజర్స్ ప్లేటింగ్ కానీ పౌడర్స్ దాని కోటింగ్స్ అని ఏమైనా చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కరోజన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవడానికి లేకపోతే వేరే రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవడానికి సమ్ కోటింగ్స్ అవి చేయడానికి చూస్తామంట. ఇవి సెకండరీ ఆపరేషన్స్ వస్తాయన్నమాట. ఈ సైజింగ్ వచ్చేసరికి దీంట్లో ఫినిషింగ్లో ఎక్కువగా సైజింగ్ ఇచ్చేస్తారు ఎక్కువగా. ఇన్ సెంటర్డ్ కాంపోనెంట్ హ్యావ్ స్లైట్లీ డిఫరెంట్ సైజ్ ఫ్రమ్ ద డిజైర్డ్ సైజ్. మనకు కావాల్సిన సైజ్ కన్నా కొంత డిఫరెంట్ సైజ్ వచ్చినప్పుడు డ్యూ టు ద సెంటరింగ్ డిస్టార్షన్ దిస్ కెన్ బి కరెక్ట్ బై సైజింగ్ ఆపరేషన్. దిస్ కెన్ బి డన్ ప్లేసింగ్ ద కాంపోనెంట్ మాస్టర్ డై అండ్ అప్లయింగ్ ద ప్రెజర్ ఆన్ ఇట్. అంటే సైజింగ్లో ఏంటంటే మనకి కావాల్సిన డైమెన్షన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సపోజ్ 0.01 mm ఎక్కువ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ డైలో పెట్టి మనం ప్రెజర్ అప్లై చేస్తాం అనమాట. ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట. ఈ సైజింగ్ అనేది ఎక్కువగా ప్రెజర్ని ఇచ్చేసి తగ్గిస్తూ ఉంటాయి. అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే పౌడర్ మెటలర్జీ అడ్వాంటేజెస్ కంట్రోల్డ్ పోరోసిటీ, సెల్ఫ్ లూబ్రికేషన్ కానీ ఇవి కానీ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే మనం బాండింగ్ మెటీరియల్స్లోనే యాడ్ చేస్తాం లూబ్రికెంట్స్ కూడా. అండ్ కెన్ బి ఎకనామికల్ లార్జ్ రన్ సైజెస్ వాటిని ఎక్కువగా చూస్తూ ఉంటాయి. ఎక్కువగా లార్జ్ మాస్ ప్రొడక్షన్లో ఎక్కువ చేసుకోవచ్చు ఉంటాయి. క్లోజ్ కంట్రోల్ ఓవర్ ద డైమెన్షన్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. సో నో మోర్ మినిమం మెషిన్స్ ఆఫ్టర్ ప్రెషరింగ్. ఎక్కువగా 99% మెషినింగ్ అనేది అవసరం ఉండదు. పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేసినాయి మెషినింగ్ అనేది అవసరం ఉండదు అనమాట. నో నెసెసిటీ ఆఫ్ స్కిల్డ్ పర్సన్స్ కూడా అవసరం లేదు, దీనికి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ ఎనీ డిజైర్డ్ కాంపోజిషన్. ఇక్కడ మన కాంపోనెంట్స్ అనేది ఎనీ డిజైర్డ్ కాంపోజిషన్ మనం పెట్టుకోవచ్చు. ఐరన్ కానీ అంటే అలైయింగ్ ఎలిమెంట్స్ అనేది మన నెక్స్ట్ వచ్చిన కాంపోనెంట్స్లో సైజులో పెట్టుకోవచ్చు అనమాట, లిమిటేషన్స్ ఉండవు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఇంకా దీంట్లో చూసినట్టు కంట్రోల్ పోరోసిటీ కెన్ బి అబ్టైన్డ్. పౌడర్ మెటలర్జీ పార్ట్స్ వెల్డింగ్ కూడా చేసుకోవచ్చు, మెషినింగ్ చేసుకోవచ్చు, హీట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ అండ్ రిఫ్రాక్టరీ మెటీరియల్స్ పాసిబుల్ విత్ మెల్టింగ్. ప్రొడక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ మెటల్స్ విత్ కంప్లీట్లీ ఇన్సొల్యూబుల్ ఇన్ లిక్విడ్స్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సిమెంటెడ్ కార్బైడ్ కటింగ్ టూల్స్ ఓన్లీ బై పౌడర్ మెటలర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంటెడ్ కార్బైడ్ టూల్స్ని ఓన్లీ పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా చేస్తారన్నమాట. కార్బైడ్ టూల్స్ ఉంటాయి కదా, కార్బైడ్ టిప్ టూల్స్ ఓన్లీ పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా చేస్తారు. కాంపోనెంట్స్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ టు పేరెంట్ మెటల్కి ఎంత స్ట్రెంత్ ఉందో సేమ్ అయ్యే ప్రాపర్టీస్ ఈ పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా చేసిన దానికి కూడా ఉంటాయి. డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే మెయిన్ డ్రాబ్యాక్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మెటీరియల్స్ పౌడర్స్ హ్యాండ్లింగ్. ఈ మెటల్ పౌడర్స్ని హ్యాండ్లింగ్ చేయడం చాలా కష్టం, డిఫికల్ట్. అలాగే తయారు చేయడం కూడా కష్టమే. లిమిటేషన్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ కాంపోనెంట్స్. హెవీ సైజ్డ్ కాంపోనెంట్స్ని దీంట్లో చేయలేం, ఓన్లీ స్మాల్ సైజ్డ్ కాంపోనెంట్స్. సైజ్ లిమిటేషన్స్ పెద్ద ఇట్లు సరిపోదు, ఓన్లీ మీడియం అండ్ స్మాల్ కాంపోనెంట్స్ మాత్రమే పౌడర్ మెటలర్జీ ద్వారా చేస్తామన్నమాట. కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ సెటప్ కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పార్ట్స్ హ్యావింగ్ పూర్ కరోజన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంటున్నారు. యాజ్
స్టేటెడ్ అబౌవ్ హార్డ్నెస్, డక్టిలిటీ, టఫ్నెస్, స్ట్రెంత్, పూర్ కంపేర్ టు కన్వెన్షనల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ కన్వెన్షనల్ మెటల్స్ కంపోనెంట్స్ కొన్ని ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. కాంపోనెంట్స్ థియరిటికల్ డెన్సిటీ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. థియరిటికల్ డెన్సిటీతో కంపేర్ చేసుకుంటే ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ చూసుకున్నట్టయితే ఆటోమోటివ్ ఫీల్డ్, డిఫెన్స్ ఫీల్డ్, హై టెంపరేచర్ అప్లికేషన్స్, ఏరోస్పేస్ ఫీల్డ్, అటామిక్ ఎనర్జీ, ఇవన్నీ. టంగస్టన్ ఫిలిమెంట్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ బౌల్లో, ఆ టంగస్టన్ ఫిలిమెంట్ కూడా మనకి పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేస్తారు. ఇవి ఫీల్డ్స్. కాంపోనెంట్స్ ఎలా తయారు చేస్తారు పౌడర్ మెటలర్జీ ద్వారా అనేది చూడవచ్చు. గేర్స్ కానీ, క్యామ్స్, సెన్సింగ్ వాషెస్, ఆయిల్ రోటర్స్, జనరేటర్స్, ఇవి కాంపోనెంట్స్. ఇవన్నీ మనకి స్ట్రక్చరల్ పార్ట్స్ కానీ ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నమాట దీంతో చేసినవి. బేరింగ్ కానీ, ఫిల్టర్స్ కానీ, గేజెస్, డ్రాయింగ్ డైస్, వైర్ డైస్, రిఫ్రాక్టరీ మెటీరియల్స్ కానీ చాలా ఉంటాయి. ఎక్స్రే ట్యూబ్స్, ఎలక్ట్రికల్ బల్బులో ఉన్న ఫిలిమెంట్స్ కానీ, వాల్వ్స్ కానీ, ఇవన్నీ మనకి పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ద్వారా చేస్తారన్నమాట. క్రాంక్ షాఫ్ట్స్, కాంటాక్ట్స్, రిలేస్ కానీ, కాంటాక్ట్ రిలేస్, మెటల్ బేరింగ్స్, ఇవన్నీ చాలా టైప్స్. మ్యాక్సిమం చాలా వీటిల్లో మనకి పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ని ఇచ్చేస్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.